ఉండేటువంటి మా దాము గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. Good evening, Andy. First of all, I'm really sorry. I had to go for some other event. Annai gartho patu, so both of us got late. Anyways, నాకు నిజంగా ఈ సినిమా గురించి ఏం తెలియదు చైతన్య. Till this morning also I didn't know. And I had a common friend Ravi గారు అని చెప్పి ఆయన ఫోన్ చేసి చెప్పడం మూలంగా they called me and I thought I should be there. రాగానే I was very happy to see this face, Rohini's, because more of an extended family for Ranjit movies for all of us. And as usual, Rohit and Vishnu and all these guys. So having said that, లవ్ స్టోరీ అన్నారు. లవ్ స్టోరీకి నేను అయితే టీజర్ చూడలేదు. విజువల్స్ చాలా బాగుంది అన్నారు. ఆర్ ఇస్ ఎ విజువల్ మీడియం, ద ఫస్ట్ ఇంపార్టెన్స్ గోస్ టు విజువల్. సో లవ్ స్టోరీ కూడా విజువల్స్ అంటే లవ్ స్టోరీ బేసిక్గా సినిమాకే విజువల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ లవ్ స్టోరీకి మోర్ సో. అండ్ ద పేర్ విచ్ డస్ అందంగా ఉండాలి స్క్రీన్ మీద విచ్ ఇస్ దేర్. సో ఐ థింక్ హాఫ్ జర్నీ ఇస్ డన్. సో లిరిక్స్ బాగున్నాయి, నువ్వు లిరిక్ రైటర్ అన్నారు, మ్యూజిక్ ఆల్సో ఇస్ గుడ్ అన్నారు. సో 70% ఆఫ్ ద జర్నీ ఈస్ డన్. సో నెక్స్ట్ 25% ఈస్ యువర్ పబ్లిసిటీ అండ్ వాట్ రిజల్ట్ యూ గెట్ ఫ్రమ్ ద ఆడియన్స్. కానీ ఈ మధ్య చాలామంది ఏంటంటే గత కొన్ని వారాలుగా సినిమా ఇండస్ట్రీ గురించి క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళగా చాలామంది మీడియాలో మాట్లాడుతున్నారు. నేను వచ్చినప్పుడు డైరెక్టర్ వాజ్ టాకింగ్ and that was a very emotional speech, and it's not easy. Journey in the industry is not easy, and ఎవరు పడితే వాడు సోషల్ మీడియాలో గత 2 వారాలుగా ఇండస్ట్రీ గురించి మాట్లాడి, ఇండస్ట్రీ గురించి క్షుణ్ణంగా తెలిసినట్టు మాట్లాడి, ఇండస్ట్రీ వాళ్ళ గురించి మాట్లాడి, సో ఐ థింక్ అది మా ఇండస్ట్రీ వాళ్ళ మాకంటే కూడా ఐ థింక్ యూ గైస్ షుడ్ నో పీపుల్ హు లవ్ యాజ్ ఇండివిజువల్స్ వీఆర్ డూయింగ్ ఇట్. అది మమ్మల్ని మేము కాపాడుకునే దానికంటే కూడా you do not know how dangerous it is just because they show it for free and you watch it. Next couple of years you don't know what your lives are going to be. It's a fact. All your credentials are there with them, and all these guys are selling credentials. ఇక్కడ రేట్లు ఎక్కువ ఉన్నాయి, పాప్కార్న్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఫ్రీగా ఇస్తే మేము చూస్తాం. దొంగతనం చేసి ఇచ్చిన ఫ్రీగా ఇట్స్ నాట్ రైట్. రేట్లు ఎక్కువ ఉన్నాయి, పాప్కార్న్ రేట్లు ఎక్కువ, దట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్ విచ్ వీ హ్యావ్ టు డీల్ విత్. అంతేగాని అది ఆ వంక పెట్టుకొని ఎవడు పడితే ఆడు మాట్లాడి దే ఆర్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్. ఈ సినిమాకి అట్లీస్ట్ నాకు తెలిసి 150 మంది 300 మంది పనిచేసి ఉంటారు, రైట్? ఫస్ట్ 3 అవర్స్లో కనుక పైరసీ వస్తే ఏంటి వాళ్ళ పరిస్థితి? ఇది ఒకటే కాదు, మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ అలా దట్ మేబీ నాకు ఎందుకో ఇవాళ ఈ స్టేజ్ మీద చెప్పాలనుకుని చెప్పాను. బట్ సో డోంట్ ఎంకరేజ్ పైరసీ. మంచి సినిమా, వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ దెమ్. డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి అండ్ ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ విష్ యూ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. Thank you, sir. Thank you so much for blessing the